హాయ్ ఫ్రెండ్స్, మనకి రియల్మీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. మీకు వీలైతే గెస్ చేయండి, లేకపోతే నేను చెప్తా. రియల్మీ నియో 7X. యాక్చువల్గా మనకి ఈ మొబైల్ చైనా లాంచ్ అయిపోయింది, బట్ మన ఇండియాకి అయితే ఇంకా రాలేదు. అంటే వస్తుంది అనుకోండి, అండర్ 15,000 లోపల అయితే రాబోతుంది. ఇది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అంటే ఒక రకంగా బడ్జెట్ మొబైల్ అని ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట. ఈ మొబైల్ ప్లస్ పాయింట్స్ ఏమంటే ఒకటి బ్యాటరీ బ్యాకప్, అలాగే ఐపీ రేటింగ్, అలాగే ప్రాసెసర్ అనమాట. ఈ 3 ఫీచర్స్ కొంచెం హైలైట్ చేసి చూపిస్తున్నారు. ఇంకా దీన్ని బట్టి మనం తెలిసిపోతుంది ఈ మొబైల్ ఎంతవరకు కొట్టగలదు అనేది. ఇంకా మనం పూర్తిగా ఈ రియల్మీ నియో 7X స్పెక్స్ అయితే తెలుసుకుందాం అనమాట. అంటే ఏమేమి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా ఏమేమి తగ్గించారు, ఏమేమి పెట్టాలనేది పూర్తిగా అయితే మాట్లాడకపోతున్నాం. మనం ఈ మొబైల్ డిజైన్ అండ్ బిల్డ్ కాల్ చూసినట్టయితే మనకి ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఆర్ మెటల్ ఫినిష్ ఉంటుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది అనమాట. ఇందులో మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, 3.1 అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి హై రేస్ ఆడియో సపోర్ట్ ఉంది అనమాట. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ ఇలాంటి సపోర్ట్ అయితే లేదు. మనకి ఐఆర్ బ్లాస్టర్ సపోర్ట్ ఉంది అనమాట. రిమోట్ కంట్రోల్ సిస్టమ్స్ ఉంటే వాటిని దీని ద్వారా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనేది రాబోతుంది అనమాట. అలాగే IP6869 వాటర్ రేటింగ్ ఉంది. ఇది ఒక బెస్ట్ ప్రైస్ పాయింట్ అని చెప్పొచ్చు బడ్జెట్ మొబైల్లో. మొబైల్ వెయిట్ చూసినట్టయితే 194 గ్రామ్స్ అయితే చెప్తున్నారు అనమాట. కొంచెం లైట్ వెయిటింగ్ ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫైనల్ గా డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మనకి రియల్మీ నియో 7 ఏ విధంగా డిజైన్ ఉందో సేమ్ డిజైన్ అని చెప్పొచ్చు. అంటే మనకి డిజైన్ అనేది కొంచెం అట్రాక్ట్ చేస్తుంది అనమాట మనం పబ్లిక్ యూజ్ చేసేటప్పుడు. ఇంకా మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే రాబోతుంది అనమాట. 120 హెర్ట్జ్ అయితే రిఫ్రెష్ రేట్ ఉంది. అలాగే 2000 నిట్స్ అయితే పీక్ బ్రైట్నెస్ ఉంది అనమాట. ఇంకా మనకి ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ సన్లైట్ విజన్ వాడేటప్పుడు మనకి బ్రైట్నెస్తో కొంచెం ఇష్యూ అనేది తగ్గినట్లు అనుకోండి. అంటే మీకు మేజర్గా సన్లైట్ విజన్లో కొంచెం బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. అలాగే ప్రో XDR అనే ఫీచర్ ఉందన్నమాట. మనకి ఇది ఏం చేస్తుంది అంటే ఇమేజ్ క్లారిటీ అనేది చాలా వరకు అయితే ఇంప్రూవ్ చేస్తుంది. HDR ఇమేజ్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే ఇందులో మనకి L1 సపోర్ట్ ఉందన్నమాట. ఇంకా మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా మీరు HD క్వాలిటీ చూడొచ్చు. అక్కడ కూడా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. ఇంకా మనకి AMOLED డిస్ప్లే అంటే చెప్పనెస్ లేదు. మనకి ఇక్కడ కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఎనేబుల్ ఉంటాయి అనమాట. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావచ్చు, అలాగే ఐ కాంటాక్ట్ మోడ్ కావచ్చు. అలాగే ఇది మనకి పంచ్ హోల్ డిస్ప్లేతో రాబోతుంది అనమాట. చాలా వరకు మనకి బడ్జెట్ మొబైల్స్కి పంచ్ హోల్ డిస్ప్లేతో రావు. పంచ్ హోల్ డిస్ప్లే వల్ల అడ్వాంటేజ్ ఏమంటే ఒకటి మనం గేమింగ్ ఆడేటప్పుడు కంఫర్ట్గా అయితే గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట పంచ్ హోల్ డిస్ప్లే అంటే. అలాగే మనం ప్రాసెసర్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 Gen 4 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇది మనకి 4 nanometer బిల్డింగ్ ప్రాసెసర్, LPDDR4X ఉంటుంది. అలాగే UFS 2.2తో రాబోతుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ చాలా బెటర్ అని చెప్పొచ్చు. అంటే మీకు హై రేంజ్ గేమ్స్ అయితే హ్యాండిల్ చేయలేదు, కానీ మీడియం గేమ్స్ అయితే చాలా వరకు అయితే బెటర్ అయితే హ్యాండిల్ చేయగలదు. అంటే జనరల్ యూస్కి అలాంటి వాటికి అయితే బాగుంటుంది. మీకు 6050 వైపర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట. ఇది మేజర్గా గేమ్స్ ఆడేటప్పుడు చాలా బాగుంటుంది. అంటే హీటింగ్ ఇష్యూ అనేది తగ్గిస్తుంది అనమాట ఈ వైపర్ కూలింగ్ ఛాంబర్ అనేది. అలాగే ఇది మనకి Android 15 రాబోతుంది. అలాగే UI 6.0 వర్షన్ తో రాబోతుంది అనమాట. ఇంకా Android 15 అంటే మనకు తెలిసింది కదా, 2+3 years అయితే మేజర్ OS అప్డేట్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ UI 6.0 వర్షన్ అయితే ఇచ్చేస్తారు అనమాట. యాక్చువల్గా మనకి ఈ వర్షన్ వచ్చి దాదాపు ఒక 2 months అయితే అవుతుంది. ఎందుకంటే నా మొబైల్ కూడా రియల్మీ మొబైల్ కాబట్టి నాకు కూడా ఈ వర్షన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి చాలా చేంజెస్ జరిగాయి అనమాట. అంటే డైనమిక్ బార్ ఎనేబుల్ అయింది. అలాగే కంట్రోల్స్ కానీ గెస్టర్స్ కానీ ఇవన్నీ అయితే చేంజ్ అయ్యాయి అనమాట ఈ వర్షన్లో. ఏ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి యాక్చువల్గా అన్ని బడ్జెట్ మొబైల్స్ ఏవైతే AI ఫీచర్స్ ఉంటాయి, AI ఫీచర్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఒక ఫ్లాష్ ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 MP ఇచ్చారు. ఇది మనకి ఓమ్ని విజన్ సెన్సార్తో రాబోతుంది అనమాట. అలాగే ఇందులో మనకి OS కూడా సపోర్ట్ ఉంది. మనకి ఈ మెయిన్ కెమెరా నుంచి ఫోటోస్ బెటర్ తీయచ్చా బ్రో అంటే తీయచ్చు అనమాట. ఎందుకంటే మనకి OS సపోర్ట్ ఉంది. అలాగే ఓమ్ని విజన్ సెన్సార్ అంటే తమాషా కాదు. ఫోటోస్ని క్యాప్చర్ చేయడానికి ఈ సెన్సార్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పాలి. మనకి డే లైట్లో కానీ లో లైట్లో కానీ ఈ రేర్ కెమెరా నుంచి కొంచెం బెటర్ ఫోటోస్ అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. అలాగే మనం రేర్ కెమెరా యూజ్ చేసుకొని 4K 30 fps వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా మీరు HDR ఎనేబుల్ చేసుకొని వీడియో క్వాలిటీని అయితే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్లో మోషన్లో 240 fps అయితే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. 240 fps అంటే పర్లేదు, మనకి సినిమాటిక్ స్లో మోషన్ మాత్రం మీకు వస్తుంది అని చెప్పొచ్చు. అలాగే మనకి ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 13 MP అయితే ఇచ్చేస్తారని చెప్పొచ్చు. 13 MP అంటే కొంచెం పర్లేదు, అంటే డీసెంట్ ఫోటోస్ తీయగలదు అనమాట. మీరు ఎక్స్పెక్ట్ చేసిన అంత హైపర్ డూప్ అయితే ఉండదు ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకుని 1080p 30 fps అయితే వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. కెమెరా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి ఎన్హాన్స్మెంట్ ఉంది, అలాగే ఎరేజర్ కానీ బ్యూటీ మోడ్ ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి అనమాట మనకి కెమెరా విషయంలో. బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకి 6000 mAh బ్యాటరీ బెటర్ అని చెప్పొచ్చు అనమాట. లాంగ్ బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. ఈజీగా మనకి 2.5 అయితే వాడుకోవచ్చు. ఒక మీరు హెవీ యూజర్స్ అయినట్లయితే మీకు 1.5 అయితే రావచ్చు అనమాట. 35 watts అయితే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది అనమాట. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టు ఇందులో మనకి 5G సపోర్ట్ చేస్తుంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.2 రాబోతుంది. GPS సపోర్ట్ ఉంది, GLONASS ఉంది, NFC సపోర్ట్ ఉంది అనమాట. ఫైనల్ గా ఈ మొబైల్ గురించి నా ఒపీనియన్ అయితే చెప్పేస్తాను అనమాట. నాకు ఫస్ట్ నచ్చిన ప్లస్ పాయింట్ ఏమంటే ఈ బడ్జెట్ మొబైల్లో బ్యాటరీ అని చెప్పొచ్చు అనమాట. మెయిన్ బడ్జెట్ మొబైల్లో ఉండాల్సిన బ్యాటరీ. ఇక్కడ మనకి బ్యాటరీ 6000 mAh బ్యాటరీ బెటర్ కాబట్టి పర్లేదు. మనకి కెమెరా ఫీచర్స్ అనమాట, మనకి రేర్ కెమెరా 50 MP ఇచ్చారు కదా, సరిపోతుంది మనకి బడ్జెట్ మొబైల్కి ఆ కెమెరా. అలాగే ఇంకా మనం డిస్ప్లే కూడా చెప్పొచ్చు అనమాట. మనకి బడ్జెట్లో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఎక్కడైతే పెట్టరు, బట్ మనకి ఇక్కడ ఉందంటే ఇది కూడా బెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. లేదా మనకి ఈ ఫీచర్స్ ఉన్నట్టయితే ఇది నాకు తెలిసి బెస్ట్ హిట్ అయితే కొడుతుంది అనుకుంటున్నాను. ఒక లాంచ్ అయిన తర్వాత కూడా లాస్ట్ వరకు ఎవరైనా వీడియో చూసింటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గైస్. అలాగే వీడియో నచ్చింది అనుకుంటే కంపల్సరీగా ఒక లైక్ అయితే ఇవ్వండి గైస్.